అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టూడియో యువ. ఈ రోజు నేను మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటా సర్ప్రైజ్ అనుకుంటున్నారా? అది చెప్పే ముందు నేను ఎక్కడున్నానో చెప్తాను. ఇది ఒక పెట్ కేఫ్. ఏంటి నేమ్ చాలా డిఫరెంట్ గా ఉంది అనుకుంటున్నారా? ఎస్, ఇదే మీకు ఇచ్చే సర్ప్రైజ్. ఎక్కడైనా మనం చూసుకుంటే రెస్టారెంట్ ఉంటుంది, లేదంటే పెట్ స్టోర్ ఉంటుంది. కానీ ఈ పెట్ కేఫ్ లో రెండు కలిపి డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. మరి పైన నిజంగానే పెట్స్ ఉన్నాయా, రెస్టారెంట్ కూడా కలిపే ఉందా, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అండ్ పైకి వెళ్ళి చూసేద్దాం. హే ఫ్రెండ్స్, చూసారు కదా పెట్ కేఫ్ అయితే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే చూసుకుంటే దిస్ ఈజ్ మై హ్యాపీ ప్లేస్ అని ఎంట్రన్స్ లో రాగానే కొంచెం హార్ట్ కి టచ్ అయ్యేలాగా చాలా హ్యాపీగా అనిపించేలాగా రాసి పెట్టారు. ఇక్కడ మనం చూసుకుంటే పక్కన కేఫ్ ఏరియా మొత్తం ఉంది. ఈ కేఫ్ ఏరియాని చూస్తుంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఆ వ్యూ చూసుకుంటూ ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఆ ఫుడ్ ని కూడా ఎంజాయ్ చేసేలాగా ఉంది. మనకి ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కానీ మొత్తం లైటింగ్ కానీ చాలా అంటే చాలా బాగా సెటప్ చేశారు. ఇంత బాగా ఉంది కదా. ఇక్కడ మనం ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే పెట్ లవర్స్ కి అయితే ఇంకా పండగ అని చెప్పుకోవాలి. మరి లోపలికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ ఏరియా అయితే చాలా బాగుంది. లోపల ఎలా ఉంది అసలు చూద్దాము. వావ్, లోపల కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫీల్ వెరీ గుడ్ అనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ మేడం ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. Hi, meat dosa. Okay. And that is idli. Okay. They are a cafe special. Oh. చూస్తున్నారు కదా, ఎంట్రీ మనకి 2 బ్యూటిఫుల్ పెట్స్ అయితే కనిపించాయి. ఒకటి ఇడ్లీ, ఒకటి దోశ అంట. చాలా ఫన్నీగా నేమ్స్ కూడా పెట్టేశారు. అంటే రెస్టారెంట్ కూడా ఉంది కదా, అలా పెట్స్ కి పెట్టేశారు. ఇక్కడికి వస్తే పెట్ లవర్స్ కి పెట్స్ తో పండుగ, ఫుడ్ లవర్స్ కి ఫుడ్ తో పండుగ అన్నట్టే ఉంది. లోపలికి రాగానే మనం చూసాం, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బాగుంది అనుకున్నాం కదా. ఇక్కడ వీళ్ళు ప్రతి స్టోర్ లో డిఫరెంట్ గా ఫండ్స్ కోసం ఫండ్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఒక బాక్స్ లాంటిది టేబుల్ మీద పెట్టేసి హెల్ప్ అని కింద రాసేసి ఉంచుతారు. కానీ వీళ్ళు డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. చూడండి, ఫర్ సేల్ ఫోన్ చామ్స్ ఇవి అండ్ కీ చైన్స్ అండ్ డిఫరెంట్ గా పెట్టారు. చాలా ఉన్నాయి. క్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఇవి మీరు పర్చేస్ చేశారనుకోండి, మీరు హెల్ప్ చేసిన ఫీలింగ్ ఉంటుంది అండ్ గిఫ్ట్ వచ్చిన ఫీలింగ్ కూడా ఉంటుంది. గిఫ్ట్ వచ్చిన హ్యాపీ అండ్ హెల్ప్ చేసిన హ్యాపీగా ఉంటుంది కాబట్టి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ఇక్కడ విజిట్ చేస్తే ఇక్కడ పర్చేస్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఎంత పెట్టి పర్చేస్ చేసినా ఈ అమౌంట్ మొత్తం ఎన్జిఓకే వెళ్ళిపోతుంది. కొత్త యానిమల్స్ తీసుకొచ్చి వాటిని చూసుకోవాలన్నా మీరు ఏదైతే ఫండ్ వాళ్ళకి ఏదైతే ఐటమ్ కొని వాళ్ళకి అమౌంట్ ఇస్తారో ఆ అమౌంట్ దానికి యూజ్ అవుతుంది అనమాట. సో మీరు హెల్ప్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటున్నారు కదా. హెల్ప్ చేస్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ పర్చేస్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, పైనకి వెళ్ళి పెట్స్ చూసి వచ్చాము అండ్ మొత్తం రెస్టారెంట్ చూసాము. కేఫ్ అంతా ఏరియా ఎలా ఉంది అని చూసాము. అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, స్టార్ట్ అయ్యాక ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అసలు పెట్స్ లవర్స్ కాకుండా వేరే వాళ్ళని ఎలా వీళ్ళు ఇంప్రెస్ చేస్తున్నారు అనేది ఒకసారి మేడం కో ఫౌండర్ మేడం ఉన్నారు, మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్. Hi, I'm Taruna. మ్యామ్, అసలు ఈ కేఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? Cafe was started 7 years back. The NGO which we started around 12 years back, Devens Hope Society, and we started the whole concept of rescuing animals. Then after about 7 years back, we opened the cafe. This way we got the dogs here and it made it more interactive with all the customers to come and meet the dogs here, because just rescuing and having them in the shelter, it was not easy for the interaction with the dogs. So here the customers come and they're very happy because they meet all the dogs who are rescues here. యాక్చువల్లీ ఉంటే రెస్టారెంట్ ఉంటుంది, లేకపోతే పెట్ స్టోర్ ఉంటుంది. రెండు కలిపి పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? So the whole concept of having a restaurant and the pets is it's something which came from the heart, because we always want that the pets should find people, more and more people can come and interact. They also learn empathy. They also learn how to, if they would want to adopt the dogs. So it's a whole thing which has worked from the heart. We actually work with our heart, and I think this reflects in the way all the people come, and they also are very, very happy to be here. And it just came about very naturally, the whole concept.
చాలా మంది పెట్ లవర్స్ ఉంటారు. పెట్ లవర్స్ కి ఓకే, ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది, వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫుడ్ ని కానీ పెట్స్ ని కానీ. బట్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం మీరు ఏమైనా స్పెషల్ ప్లాన్స్ ఏమైనా లైక్ స్పెషల్ డిషెస్ అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? We have pet lovers coming in, we have pet parents coming in, and yes, we have lot of people who are not even aware of how it is to interact with dogs. So when they come, they are a little scared and apprehensive, but when they go back, they're very very happy because it's very very unique and they feel very nice coming here. And then we have a menu which is very very nice for them. They enjoy the food and they enjoy the entire concept. They enjoy spending time with the pets, and we have a lot of children who come, and they are learning the whole concept of empathy. In fact, the parents are learning how to be interactive with the pets because of this whole concept. And I think all the non-pet lovers or people who are coming for the first time interacting with pets are also, they go back in a very very happy, with a very fulfilled emotion. ఇప్పుడు రెస్టారెంట్లు చాలా ఉంటాయి కదా, మీ రెస్టారెంట్లో స్పెషల్ ఫుడ్ అంటే ఏం చెప్తారు? So we have in-house special sandwiches. We have gokomoi, we have avocado toast, and we have Thai green curry. These are all things it's a must try. మరి సేమ్ టైం డాగ్స్ కోసం ఏమైనా స్పెషల్ ఐటమ్స్ చేస్తుంటారు ఇలాగా? Yeah, we have a separate menu for the dogs, which people can come and see in case they would like to order for the pets, their pets, or for the rescues here. ఇక్కడ అన్ని రెస్క్యూ డాగ్స్, క్యాట్స్ ఉన్నాయని చెప్పారు కదా, వాటికి తీసుకురాగానే మీరు చాలావి యాక్సిడెంట్ లో లేకపోతే రోడ్ సైడ్ స్మాల్ థింగ్స్ ఏమైనా జరిగి ఇంజూర్ అయ్యి ఉంటాయి కదా, వాటికి ట్రీట్మెంట్ ఇక్కడే చేపిస్తారా? So we actually we rescue the pets, we take them to the shelter, and we get them treated. After they are treated, then we move them here to the cafe. Over here they interact with all the customers and everyone. Once they're treated and they are vaccinated. మ్యామ్, ఇప్పుడు పర్సన్స్ వచ్చేప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో పెంచుకునే డాగ్స్ ని, పెట్స్ ని తీసుకురావచ్చు, అలౌడ్ ఉందా? వాటి కోసం ఏమైనా స్పెషల్ ఫుడ్స్ ఉన్నాయా మీ దగ్గర? Yes, pets are allowed. People can walk in with their pets, and we have lot of good special foods for the pets. We have broth during winters, we have ice creams during summers, we have platters, we have meatballs, so nice rice bowls. We have different kind of food items for the pets who walk in. We also have boarding facilities and daycare, and we also host lot of birthday parties for pets as well as kids, whoever want to. It's an entire fun zone. సూపర్ మ్యామ్, సూపర్. చూసారు కదండి, ఇక్కడ ఓన్లీ రెస్టారెంట్ అండ్ పెట్ కేఫే కాకుండా ఇక్కడ వీళ్ళు ఇంకా ఇన్ హౌస్ ఫంక్షన్స్ అలాంటివి కూడా అలో చేస్తారంట. సో ఇక్కడికి వస్తే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పవచ్చు. అలాగే మీరు ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు, అండ్ పెట్ లవర్స్ కూడా పెట్స్ తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ మీకు ఎలా అనిపించిందో, ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకోండి.